రాళ్ల దాడులు అన్నటువంటి దాన్ని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ మీద రాయి దాడి చేసినటువంటి వాడిని పట్టుకుంటే కానీ అసలు నిజం బయటపడదు. కత్తి దాడి చేసినటువంటి శ్రీనివాస్ని ఇప్పటికీ కాపాడుతుంది ఎవరో ప్రపంచానికి తెలుసు. ఎవరి దగ్గర పనిచేశాడు, ఎవరు కాపాడుతున్నారు, ఎవరు వాదిస్తున్నారు అతని తరపున, ఏ మీడియా అతన్ని సపోర్ట్ చేసుకొస్తుంది, దెన్ అతను ఎవరన్నా తెలుసు. కానీ అది కోడికత్తి అనేటువంటి ఒక డ్రామాగా మిగిలిపోయింది. ఇప్పుడు రాయి వేసి తనకి తానే వేయించుకున్నాడు, తనకి తానే దెబ్బతిన్నాడు. ఇది రెండో కోణం. ఎప్పటిదాకా ఈ వ్యవహారాలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాయేసింది ఎవరు, చంద్రబాబు మీద రాయేసింది ఎవరు, ఎందుకు వేశారు, వాళ్ళకి ఎవరు తగలకుండా ఎందుకు జరిగింది, ఎందుకంటే చంద్రబాబు మీద వేసిన వాళ్ళు అంతమంది కార్యకర్తలు ఉంటే పట్టుకోలేదు, ఇది ఏమంటారు? దీన్ని ఎలా చూడాలి? జనసేన వాళ్ళు పట్టుకున్నారు, అతనెవరు, అతన్ని ఎవరన్నది ఇంకెందుకు చెప్పలేదు, ఇది తేలాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమోషనల్ పాలిటిక్స్ వైపుకి టర్న్ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో స్పష్టత రావాల్సి ఉంది.